గైస్ ఇవాళ నేను చేస్తున్నాను చూస్తున్నారా, నా చేయితోని ఇవాళ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. ఫస్ట్ అలా ఆయిల్ పోసుకున్నా, జీలకర్ర ఇంకా మిరియాలు వేసుకున్నా. ఇంకా నేను ఎగ్గు వత్తుకుంటానా. ప్రయత్నాలు చేసి ఫస్ట్ టైం కొత్తి అలా వరేటట్టు కాకుండా దీన్ని మంచిగా తీయటానాలి. ఎగ్గుని మొత్తం ఈవెన్గా దీనిలో 1.5 స్పూన్ పసుపు వేసుకోవాలి, ఇట్లాంటి చిన్న స్పూన్తోని. స్పైసీ తక్కువ తినేటోళ్ళు అయితే 1/2 స్పూన్ వేయాలి, ఎక్కువ తినేటోళ్ళు అయితే 1 స్పూన్ వేయాలి. ఇది మా మమ్మీ స్పెషల్ సీక్రెట్ మసాలా. ఎగ్గులో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువ వేయాలి. ఎగ్ పెద్దగా ఉన్నది కాబట్టి వీటిని ముక్కలు ముక్కలు చేసుకోవాలి. అన్నంని మంచిగా పొడి చేసుకోవాలి. ఫస్ట్ నూనె కోసి పెట్టుకోవాలి. కోసి పెట్టుకున్నాక ఫస్ట్ ఆనియన్స్తోనే మిరపకాయలు కూడా వేసుకోవాలి. సోయా సాస్ వేసుకున్నా. ఇప్పుడు రెడ్ సాస్ వేసుకోవాలి. ఇంతకుముందు సోయా సాస్ వేసుకున్నా. ఇప్పుడు దీనిలో నేను రైస్ వేసుకుంటున్నా. రైస్ వేసుకోగా జాగ్రత్త, ఒక సైడ్ వెయిట్ అయ్యి గిన్నె కింద పడిపోతుంది. ఆ మీరు దానికి ఒళ్ళంతా కాలిపోతుంది, అందుకే జాగ్రత్తగా వేసుకోవాలి. ఇది నాకు గల్పరారు అని మా మమ్మీ కలుపుతాను ఫ్రెండ్స్. మీరు నిమ్మకాయ వండుకోవాలి. నేను డైరెక్ట్ వండుకున్నాను, మీరు వండుకోవద్దు. ఇలా నేను ఆల్రెడీ ముందే గింజలు తీసుకున్నా. మీరు గట్టిగా విండినా కూడా ఇది లోపల ఉన్నదంతా వచ్చి పులుపు అవుతారు. ఎక్కువ విండద్దు, కొంచెమే విండాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అది దాబా స్టైల్లా